సంఖ్యాకాండము 26వ అధ్యాయము. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో శానగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. ఇశ్రాయేలు తొలిచూలు రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీయుల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,530 మంది. పల్లు కుమారుడు ఎలీయాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు, షాపూలీయులు షాపూలు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు, ఓజనీయులు ఓజనీ వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు, ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, ఆరేలీయులు ఆరేలీ వంశస్థులు. వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 44,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు. పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్యోను వంశస్థులు. వీరు ఇస్సాకారీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,500 మంది. జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు, ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు. హెలకీయులు హెలకు వంశస్థులు. అస్రీయేలీయులు అస్రీయేలు వంశస్థులు. షెకెమీయులు షెకెము వంశస్థులు. షెమిదాయీయులు షెమిదా వంశస్థులు. హెపెరీయులు హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 52,700 మంది. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: షూతలహీయులు షూతలహు వంశస్థులు,
బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు. వీరు షూతలహు కుమారులు. ఏరానీయులు ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రాయిమీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెలా వంశస్థులు, అష్బేలీయులు అష్బేలా వంశస్థులు, అహీరామీయులు అహీరాము వంశస్థులు, షూపామీయులు షూపాము వంశస్థులు. బెలా కుమారులు అర్దు నయమాను. అర్దీయులు అర్దు వంశస్థులు. నయమానీయులు నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనీయుల వంశస్థులు. వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. దానుపుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు. ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు. బెరీయులు బెరీయా వంశస్థులు. బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు. మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు సెరహు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు. వీరు 53,400 మంది. నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు. గూనీయులు గూనీ వంశస్థులు. యేసెరీయులు యేసెరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు. కహాతీయులు కహాతు వంశస్థులు. మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు కారు, కనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు. యెరికో ప్రాంతముల యందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు. మోషే అహరోనులు సినాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారితో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.